కూనూరు అయితే ఊటీ నుండి 18 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. కూనూరుకి ఇలా ఎంటర్ అవ్వగానే పరిసర ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. కూనూరులో మాక్సిమం మనం చూడవచ్చు టీ గార్డెన్స్ అన్నమాట. ఇవన్నీ టీ గార్డెన్సే. ఇక్కడైతే ఫోటో షూట్స్ కూడా జరుగుతాయి. కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళే ఇస్తారు. ఈచ్ ఫోటో వచ్చేసరికి ₹100 అయితే చార్జ్ చేస్తారన్నమాట. నేను కూడా ఒక ఫోటో దిగాను. మిడిల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి. ఇంకా కూనూరులో వెదర్ చేంజెస్ అనేది మనం చూడొచ్చు. ఊరికి క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియోలో నేను క్లైమేట్ చేంజ్ అనేది కొద్దిగా షూట్ చేశాను. మీరు కూడా చూడండి. చూసారా ఈ పొగమంచు అనేది లెఫ్ట్ నుండి రైట్‌కి ఎలా టర్న్ అయ్యి చేంజ్ అయిందో చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందన్నమాట. ఇంకా కూనూరులో ఇందాక నేను ఫోటో దిగాను కదా టీ గార్డెన్‌లో అదైతే ఇది. ఇంకా కూనూరుకి మీరైతే టాక్సీ ఇంకా వ్యాన్ బసెస్‌లో రావచ్చు. కూనూరుకి రావడానికి ఊటీ నుండి అయితే టాయ్ ట్రైన్ కూడా అవైలబిలిటీగా ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. టాయ్ ట్రైన్ చూడండి. మీరైతే మాక్సిమం టాక్సీలో రావడానికే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఓన్‌గా మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళు మన కోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తారు. వ్యాన్ అయితే గనుక తొందరగా అయిపోవాలని చెప్పి తోసేస్తూ ఉంటారు. ఎంజాయ్ చేయడానికి టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మాక్సిమం టాక్సీ మాట్లాడుకునేడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనం చూడబోతున్నాం డాల్ఫిన్ నోస్. ఈ డాల్ఫిన్ నోస్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మీరు కూనూరు ఇంకా ఊటీలో అన్ని ప్లేసెస్ విజిట్ చేసి ఈ డాల్ఫిన్ నోస్ మాత్రం చూడకపోతే చాలా మిస్ అయినట్టే. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. నాకైతే చాలా నచ్చిందనమాట. చాలా అంటే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనం ఇలాంటి వ్యూస్ అన్నీ కూడా మన ల్యాప్‌టాప్ ఇంకా సిస్టమ్ డెస్క్‌టాప్ మీదే చూస్తూ ఉంటాము. రియల్‌గా చూడాలంటే 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత బావుంటుంది ఈ డాల్ఫిన్ నోస్ అనేది. టీ గార్డెన్స్ ఇంకా చుట్టుపక్కల ఉన్న పొగ మంచు, మేఘాలు ఇంకా మధ్యలో వాటర్ ఫాల్స్ అలా పడుతూ ఉంటే అసలు బ్యూటీ చాలా బావుంటుంది చూడ్డానికి. నేచర్ బ్యూటీ అంటారు కదా! ప్రకృతి ప్రసాదించిన అందాలు చాలా బావుంటాయి చూడ్డానికి. ఈ వీడియోలో అయితే మీరు కూడా చూడండి. నేను చెప్పే విషయాలన్నీ మీకన్నీ ల్యాగ్ అనిపిస్తాయి. కానీ రియల్‌గా ప్రకృతి ప్రేమికులైతే ఈ ప్లేస్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ ఎక్సైటింగ్‌గా అండ్ థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతారు. వీళ్ళందరూ చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఫోటోస్ అన్నీ దిగుతూ ఉన్నారో. ఇంకా ఇక్కడ నుండైతే డాల్ఫిన్ నోస్‌కైతే ఆహ్, ఎంట్రన్స్ అంటే టికెట్స్ ఇస్తారు కదా! అక్కడికైతే వెళ్ళిపోదాము. చూసారుగా ఇక్కడ కూడా చాలా టీ గార్డెన్స్ ఉంటాయి. టీ గార్డెన్స్ మధ్యలో ఉండి వెహికల్స్ వెళ్ళడానికి రోడ్డు మార్గం ఉంటుంది. అదైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఇక్కడ నుండైతే డాల్ఫిన్ నోస్ లోపలికైతే టికెట్ తీసుకోవడానికైతే వెళ్ళిపోదాము. ఈచ్ మెంబర్‌కొచ్చేసరికి పర్ హెడ్ ₹30 అయితే చార్జ్ చేస్తారు. ఇంకా చిన్నపిల్లలకైతే ₹10 చార్జ్ చేస్తున్నారు. ఈ స్టెప్స్ నుండైతే పైకి వెళ్తే వ్యూ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో మీరు ఈ వీడియో అయితే చూడొచ్చు. చూసారా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది కదా! ఇంకా ఇక్కడైతే డ్రోన్ కెమెరాలయితే నాట్ అలౌడ్ అనమాట. మెన్షన్ చేశారు. డ్రోన్ కెమెరాస్‌నయితే తీసుకెళ్ళడానికి ఈ ప్లేస్‌కి పర్మిషన్స్ అయితే లేవనమాట. ఇంకా నేనైతే ఇలా షూట్ చేశాను మొబైల్ కెమెరాతోనే. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో నేచర్ అనేది. కొండలు, ఇంకా లోయలు, దట్టు మేఘాలు, పొగమంచు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ ప్లేస్‌లో ఎక్కువ కోతులైతే ఉన్నాయి. ఊటీలో ఎక్కడైతే నాకు కనిపియలే గానీ ఈ ప్లేస్‌లో కోతులైతే ఎక్కువ తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా డాల్ఫిన్ నోస్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే షాపింగ్ ఉందన్నమాట. వనమూలికలు, ఇంకా నీలగిరి తైలాలు, ఇంకా స్క్రబ్బులు చాలా అయితే అమ్ముతారన్నమాట ఈ ప్లేస్‌లో. అన్నీ ఫుడ్‌తో పాటు ఇవి కూడా ఎక్కువ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ప్లేస్ అయితే కూనూరులోనే చాక్లెట్ ఫ్యాక్టరీకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఊటీ ఇంకా కూనూరులో అయితే చాలా చాక్లెట్ ఫ్యాక్టరీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ₹70 నుండి ₹300 దాకా డిఫరెంట్ టైప్ ఆఫ్ నట్స్‌తో తయారు చేసిన చాక్లెట్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్స్, సోప్స్ ఇంకా యూకలిప్టస్ ఆయిల్ అంటారు కదా! ఆయిల్ కూడా ఇక్కడ అమ్ముతారనమాట. మేమైతే 3 బాక్సెస్ అయితే చాక్లెట్స్ పర్చేస్ చేసాము. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇవే అనమాట చాక్లెట్ బాక్సెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనం చూసే ప్లేస్ అనేది టెలిస్కోపీ హౌస్ అనమాట. ఇదైతే కూడూరు స్టార్టింగ్‌లో అయితే ఉంటుందనమాట. ఇక్కడైతే రూమ్స్ ఇంకా హట్స్ అవైలబిలిటీగా ఉంటాయి స్టే చేయడానికి. ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసరికి పర్ హెడ్ ₹20 అయితే చార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 5 PM దాకా ఈ టెలిస్కోపీ హౌస్ అయితే అవైలబిలిటీగా ఉంటుంది. ఈ టెలిస్కోపీ
హౌస్లో ఉండి ఈ వ్యూ చూడడం వల్ల చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనమాట. ఈ వ్యూ అనేది యాక్చువల్లీ నేను 12 పిఎంకి అలా తీయడం వల్ల ఇలా కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది, కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఈ వ్యూ అనేది. లోయలో చిన్న చిన్న ఇల్లులు, చిన్న చిన్న చెట్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. టెలిస్కోపీ హౌస్లో ఉండి చూస్తే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది వ్యూ అనేది. ఇందాక చెప్పా కదా స్టార్టింగ్లో, ఆ చిన్న చిన్న హట్స్ అయితే ఉంటాయి స్టే చేయడానికి, అవి అయితే ఇవే అనమాట. ఈ హౌస్లో మనం స్టే చేయొచ్చు. చిన్న చిన్న హౌస్లు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఊటీ ఎండింగ్, కూనూరు స్టార్టింగ్లో అయితే ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చిందా అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.